నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. చాలా మందిలో ఈ మధ్య కాలంలో మనం చూసేది ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇన్ఫర్టిలిటీ అనేది అమ్మాయిలకి మాత్రమే ఉంటుందా, వీళ్ళ వల్లనే గర్భానికి సంబంధించి పిల్లలు పుట్టకపోవడం జరుగుతూ ఉంటుందా అన్న క్వశ్చన్ రేస్ చేసినప్పుడు చాలా మంది అబ్బాయిల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అసలు మెయిల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు, వేటి వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు డాక్టర్ శశాంత్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఏజ్ కూడా మనం తీసుకుంటే 25 years నుంచి 35 years, చాలా చిన్న ఏజ్, ఎంగేజ్ అని చెప్తూ ఉంటుంటారు. ఈ ఏజ్లో పిల్లలు పుట్టే ప్రాసెస్ అయితే ఉంటుందో హస్బెండ్స్ వల్ల కూడా ఇబ్బంది పడి గర్భానికి సంబంధించి గర్భం రాకపోవడం మనం చూస్తున్నాం. దేనివల్ల అంటారు, ఏ రీజన్స్ వల్ల అబ్బాయిలకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? ఒక సంవత్సరం వరకు కూడా భార్య భర్తలు కలిసి ఉన్న ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అవ్వలేకపోతే దీనికి కారణాలు ఎలాంటివి ఉంటాయి? చాలా బాధపడుతున్నారు కపుల్స్. ఇన్ఫర్టిలిటీ సమస్య పెరిగిపోతుంది. 1 out of every 5 coupleస్కి ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్ రానికి ఇబ్బందులు అవుతున్నాయి. ఆల్మోస్ట్ 50%, అంటే 50% కారణం జెంట్స్లో మేల్ ఫ్యాక్టర్ అని ఆల్రెడీ స్టడీస్ అలా ప్రూవ్ చేసినాయి. దట్ స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మోటిలిటీ అంటే కదలికలు, దాని షేప్, ఈ క్వాలిటీస్ అన్నీ తగ్గిపోతున్నాయి. సో సెమెన్ లిక్విడ్లో కూడా ఇష్యూస్ వస్తున్నాయి. ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆన్ ద రైజ్. సో దీనికి కారణాలు ఎలాంటివి ఉంటాయి? ఇప్పుడు మెజారిటీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ జెంట్స్లో కూడా 21 to 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉంది. కానీ ఈ టీనేజ్ ఇయర్స్లో వీళ్ళు ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు స్మోకింగ్, ఆల్కహాల్ ఆర్ ఇప్పుడు జంక్ ఫుడ్ కూడా డయట్ చాలా ఇట్ ఈస్ ఆన్ ద రైస్. ఎక్కడ చూస్తే స్విగ్గీ, జొమాటో, హోమ్ ఆర్డరింగ్ జరుగుతుంది. తొందరగా వెయిట్ గెయిన్ అయిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పొల్యూషన్, మన నాట్ విజిటింగ్ జిమ్స్, పార్క్స్, వాకింగ్, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ డెవలపింగ్ మన సిటీలో, మన స్టేట్లో, మన కంట్రీలో కూడా. సో ఒబేసిటీ అండ్ డయాబెటీస్ కూడా చాలా రైజ్లో ఉంది. సో ఈ డయాబెటీస్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్ అన్నట్టు. షుగర్ లెవెల్స్ హై ఉన్నప్పుడు అది ఏం సిమ్టమ్స్ రావు, బట్ సడన్లీ అన్ని ఆర్గన్ డ్యామేజెస్, స్కిన్లో చేంజెస్, నర్వ్స్లో డ్యామేజ్ అయినప్పుడు పేషెంట్ ఫీల్స్ టింగ్లింగ్, నమ్నెస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తాయి. అండ్ ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీ కూడా ఒక రీజన్ కావచ్చు దానికి. మేల్కి కనుక ఒకవేళ డయాబెటిక్ ప్రాబ్లం ఉంటే, మేల్కి డయాబెటిక్ ప్రాబ్లం ఉంటే. సో అందుకే వెన్ పేషెంట్ కమ్ విత్ ఫర్టిలిటీ, జస్ట్ స్పర్మ్ కౌంటే కాకుండా వాళ్ళ జనరల్ బాడీ హెల్త్ కూడా మనం చెక్ చేస్తాం. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేస్తున్నారు, ఫుడ్ ఏం తీసుకుంటున్నారు. సో ఫుడ్ విషయం వచ్చేసి దే ఆర్ ఆల్సో నాట్ కన్జ్యూమింగ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ నట్స్. ఆ క్వాంటిటీలో ఎక్కువ పేషెంట్స్ దే ఆర్ టేకింగ్ రైస్, ఇడ్లీ, ఉప్మా ఇలాంటి ఫుడ్స్. బట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, ఎగ్స్ ఇలాంటి ఫుడ్ ఎప్పుడైనా ఒకసారి చెప్తారు. మ్యాక్సిమం ఇంకా ఫ్రైడ్ చికెన్, మైదా, నూడిల్స్ ఇవే ఎక్కువ తింటున్నారు. సో న్యూట్రియంట్ వాల్యూ తెలియకుండా పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ డెఫిషియన్సీస్, విటమిన్స్లో, మళ్ళీ ఐరన్ డెఫిషియన్సీ చాలా లేడీస్ కూడా వస్తున్నారు. వెరీ లెస్ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉంటున్నాయి. ప్లస్ కొన్ని జెనెటిక్ ఇష్యూస్, జెనెటిక్ ఇల్నెసెస్ కూడా రైజ్లో అవుతున్నాయి. ఎందుకంటే మెనరికం ఒక రీజన్ కావచ్చు, ఆర్ సమ్ టైమ్స్ పేరెంట్స్ టు చైల్డ్ హెరిడిటరీ కొన్ని డిజార్డర్స్ ఉన్నాయి. ఆర్ ఒక్కొక్కరికి ఫ్యామిలీలో ఎవరికి లేకున్నా కూడా తన ఒక్కరికే దే మే బి ఎ జెనెటిక్ ఎర్రర్. సో దీనివల్ల కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అవుతాయి. అండ్ యూజువలీ దీనికి మెడిసిన్స్ ఏం ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకంటే జీన్ డిజార్డర్, బాడీలో ప్రతి ఒక్క సెల్లో ఆ జీన్ డిజార్డర్ చేంజెస్ ఉంటాయి, డెలీషన్ ఉంటాయి. జీన్ థెరపీ ఇప్పుడు దానికి రిసర్చ్ జరుగుతుంది. ప్లస్ ల్యాప్టాప్ యూజ్ ఒకటి చాలా ఫ్రీక్వెంట్ యూజ్. ఈ ఐటీ సెక్టర్లో ఏం జరుగుతుందంటే ఈ నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ అని చెప్తారు. నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ అంటే దే ఆర్ యాక్చువల్లీ వాళ్ళది ఒక రొటీన్ ఫిక్స్ అయిపోయింది. మార్నింగ్ ఒక 8:30 వాళ్ళు రెడీ అయ్యి మళ్ళీ మోటార్ సైకిల్ రైడింగ్, లాంగ్ రైడ్స్ చేస్తారు. దూరం ఆల్మోస్ట్ ఒక 1.5 2 hours జర్నీ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ స్క్రీన్ టైం, సీటింగ్ పొజిషన్ లో ఉంటారు. ఒక్కొక్కసారి దే ఆర్ కంటిన్యూస్లీ ఎక్స్పోజింగ్ టు ద స్క్రీన్స్ అన్న 8 hours 7 hours 10 hours కూడా స్క్రీన్ చూస్తూనే ఉంటారు. దెన్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ డ్రైవ్ చేసుకుంటా హోమ్ వచ్చి దే ఆర్ అండర్ సో మచ్ ఆఫ్ టైర్డ్, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. దెన్ ఆఫ్టర్ దాట్ వాళ్ళు స్క్రోల్ చేసుకుంటా
స్క్రీన్స్ చూసుకుంటా మళ్ళీ నైట్లో ఫోన్స్, మెసేజెస్, ఈమెయిల్స్, ఇన్స్టాగ్రామ్ చూసుకొని అండ్ దెన్ అగైన్ దే ఆర్ కన్జ్యూమింగ్ సమ్టైమ్స్ ఆల్కహాల్. నైట్లో ఎప్పుడైనా దే ఆర్ హ్యావింగ్ హెవీ లేట్ నైట్ మీల్స్ అండ్ మీల్ తిని తాగి దే ఆర్ గోయింగ్ టు స్లీప్. సో షుగర్ లెవెల్స్ యాక్చువల్లీ నైట్ మీల్ షుడ్ బి లైట్ అన్నట్టు. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ అవుతుంది. హెవీగా తీసుకోవడం, హెవీగా తినడం. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్, స్లీప్ కూడా సరిగా ఉండకపోవడానికి ఇది కొన్ని రీజన్స్ అన్నట్టు. స్ట్రెస్ఫుల్గా లైఫ్ అవుతే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సెక్షువల్ ఇష్యూస్ అండ్ యాంగ్జైటీ అవుతుంది పేషెంట్స్ కూడా. మెంటల్ డిజార్డర్స్ కూడా, డిప్రెషన్, ఇరిటబిలిటీ ఇవన్నీ కూడా రైజ్లో ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు చాలా పేషెంట్స్ ఈ సెక్షువల్ ఇష్యూస్, ఇరెక్షన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఆల్కహాల్ వల్ల అవుతున్నాయి. సో జస్ట్ ఆల్కహాల్ తాగి ఆ పాయింట్లో దే ఆర్ ఫీలింగ్ లిటిల్ రిలాక్స్డ్, బట్ కలిసి ఉన్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ యాక్చువల్లీ ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఆల్కహాల్. స్పర్మ్లో డిఎన్ఏ అని ఉంటుంది, జెనెటిక్ కోడ్. అది డిఎన్ఏలో క్వాలిటీలో, మోటిలిటీ, మార్ఫాలజీ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఈ జనరల్ మన సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్. ప్లస్ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ కూడా యూజువలీ 20s సమ్టైమ్స్ దే ఆర్ నాట్ అవేర్ ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేయాలని. సో దే డోంట్ నో ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్. సో సెక్షువల్ ఇన్ఫెక్షన్ ఒక్కసారి వచ్చిందంటే ఇఫ్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ బ్యాక్టీరియా, కొన్ని బ్యాక్టీరియా చాలా డ్యామేజ్ చేస్తాయి. ఈ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ చాలా డెలికేట్ సిస్టమ్ అన్నట్టు. ఒక్కసారి దాంట్లో బబుల్స్, చేంజెస్, సిస్ అలాంటి ఫామ్ అయినాయి అనుకోండి, ఇన్ఫెక్షన్ క్లియర్ చేయొచ్చు. సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్ సైలెంట్గా కూడా ఉంటుంది, బట్ ఆ అయిన చేంజెస్ డక్ట్స్ మళ్ళీ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి రిటర్న్ అవ్వవు. మెడిసిన్స్ వాడి ప్రతిదానికి సొల్యూషన్ అనుకుంటారు, కానీ అలా ఉండదు. ఫిజికల్ కారణం వస్తే మెడిసిన్స్ దానికి సార్ట్ అవుట్ చేయదు. సో విత్ దిస్ రిజల్ట్స్ ఇన్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్. పేషెంట్ అసలు నా బాడీ మొత్తం చేంజ్ అయిపోయిందని అప్పుడు ఫీల్ అవుతారు. సేమ్ థింగ్ స్మోకింగ్, ఆల్కహాల్ యంగ్ ఏజ్ లో చేసినాం, కాలేజ్ డేస్ లో చేసినాం, ఇప్పుడు ఆపేసాము అని చెప్తూ ఉంటారు. అది కూడా పిల్లల కోసం అని చెప్తూ. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మా బాడీ రిటర్న్ ఒరిజినల్ ఫిజియాలజీకి వెళ్ళాలని అనుకుంటారు, కానీ ప్రతిసారి అట్లా అవ్వదు. ఇంకొక వర్బిజాల్ అని, సో కరెక్ట్ టైంలో ఈ టెస్టికల్ కింద స్క్రోటంలో డిసెండ్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. సో 6 months ఆఫ్ బేబీ ఏజ్ వరకు కూడా ఇఫ్ ఇట్ హ్యాస్ నాట్ డిసెండెడ్, దీనికి ఒక సర్జరీ ఇమ్మీడియట్గా అర్జెంట్ బేసిస్లో ప్లాన్ చేసుకోవాలి ఫిక్స్ చేయడానికి. టెస్టిస్ స్క్రోటంలో ఎందుకు ఫిక్స్ చేయాలంటే బాడీ హీట్ తాకి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. అండ్ బాడీలో టెస్టోస్టెరాన్ టెస్టిసే సెక్రెట్ చేస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ ఎంత ఇంపార్టెంట్ హార్మోన్ అంటే మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ ఎంత ఇంపార్టెంట్, అంతే ఇంపార్టెంట్ అది కూడా. జెంట్స్లో కూడా ఇంపార్టెంట్. ఈ లెవెల్ ఇప్పుడు చాలా పేషెంట్స్కి తక్కువ వస్తున్నాయి, టెస్టిక్యులర్ ఫెయిలియర్ జరుగుతుంది. సో ఇది ఎందుకు జరుగుతుందంటే హీట్ ఎక్స్పోజర్. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో ఒక అన్హెల్దీ హ్యాబిట్ అయిపోయింది. స్విగ్గీ, జొమాటో పార్సల్స్ వస్తాయి హోమ్కి, అదే ప్లాస్టిక్ కంటైనర్స్లో మైక్రోవేవ్ హీటింగ్ కూడా చేసుకుంటారు. సో అలానే దే వోంట్ ట్రాన్స్ఫర్ టు అ సేఫ్ బౌల్. ఆ ప్లాస్టిక్లోనే హీట్ చేసి దే ఆర్ గోయింగ్ టు ఈట్ దట్ ఫుడ్. ఆయిల్స్ కూడా దే ఆర్ నాట్ వెరీ గుడ్ హెల్దీ ఆయిల్స్, కంటామినేటెడ్ ఆయిల్స్ ఉన్నాయి. సో దీనివల్ల బిస్ఫెనాల్స్ అని ఉంటాయి, ప్లాస్టిక్స్ రిలీజ్ అవుతాయి, హీటెడ్ ప్లాస్టిక్ రిలీజ్ దట్ నాట్ ఓన్లీ ఫర్టిలిటీ కానీ అది క్యాన్సర్ కాజింగ్ కూడా ఉంటాయి. సో చాలా రిస్కీ అన్నట్టు. ఇది అన్హెల్దీ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేయాలి. నార్మలీ ఇఫ్ యూ సీ ఎనీ ఫారెన్ కంట్రీ ఆల్సో, వాళ్ళ దగ్గర ఒక పబ్లిక్ ప్లేస్ ఆర్ సో వెల్ డెవలప్డ్, వాళ్ళ రొటీనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తెలంగాణ అండ్ ఇండియా జనరల్లీ మనం కంపేర్ చేస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, పొల్యూషన్ తక్కువ ఉండడం, మార్నింగ్ వాళ్ళు లేచి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఫ్రూట్స్ ఫస్ట్ తీసుకుంటారు, అండ్ దెన్ కొంచెం మిల్క్ ఆర్ సంథింగ్ విదౌట్ షుగర్, గ్రీన్ టీ తాగుతారు, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటుంది వాళ్ళది. దెన్ ఆఫ్టర్ దట్ దిల్ గో ఫర్ సమ్ సైక్లింగ్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. అండ్ వాళ్ళు ఒక 6 to 8 hours మ్యాక్సిమం వర్క్ చేసి కొంచెం ఫ్యామిలీ లైఫ్ కూడా, సో మెంటల్ పీస్ అండ్ దే హ్యావ్ దేర్ పెట్స్, దే హ్యావ్ దట్ లైక్. కానీ మన దగ్గర జస్ట్ మనకు ట్రాఫిక్ సిగ్నల్స్, పొల్యూషన్, వీఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ అన్నట్టు. సో వీ హ్యావ్ టు ఫోకస్ దట్ యాజ్ అ సొసైటీ కూడా ఫర్టిలిటీ ఇంపాక్ట్ అవుతుంది.
బికాస్ వీ హ్యావ్ నో ఎస్కేప్. ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేయాలి. డయాబెటిక్ అని కూడా మీరు చెప్తూ ఉన్నారు. చాలా మందికి ఆ చిన్న ఏజ్ లో అసలు డయాబెటిక్ ఉంటుంది అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, అది కూడా మెయిల్లో చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటుంటాము. వీళ్ళకున్న డయాబెటిక్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఒక ఎత్తు అయితే, అసలు వీళ్ళకు ఉందన్న సిమ్టమ్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సో డయాబెటీస్ అనేది యాక్చువల్లీ స్క్రీనింగ్ చేసుకోవాలి అలర్ట్గా. సో అందుకే బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 25 ఆన్వర్డ్స్ టిల్ ఓల్డ్ ఏజ్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్స్, ఈవెన్ కొన్ని ఐటీ కంపెనీస్ కంపల్సరీగా చేస్తున్నారు. ఎందుకంటే డయాబెటీస్ ఒక్కొక్కసారి సిమ్టమ్ ఉండదు, ఇట్ ఈస్ ఆల్రెడీ టూ లేట్, చాలా లేట్ అయిపోయి ఉంటుంది సిమ్టమ్ వచ్చే వరకు. సిమ్టమ్స్ ఎలాంటివి ఉంటాయి? రిపీటెడ్ యూరిన్లో మంట, ఇట్స్ బికాస్ ఆఫ్ ద యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్లో షుగర్ పోతూనే ఉంటుంది, ప్రోటీన్ లాస్ అవుతుంది, దానివల్ల ఇన్ఫెక్షన్స్ తొందరగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బోన్ అండ్ జాయింట్ డిజనరేషన్, జాయింట్ పెయిన్ రావచ్చు. ఒక్కొక్క పేషెంట్ దే హ్యావ్ ఈజీ ఫటీగ్, అంటే తొందరగా టైర్డ్ అయిపోతారు, ఎనర్జీయే ఉండదు. వాళ్ళు జనరలీ స్ట్రెస్ వల్ల, వర్క్ స్కెడ్యూల్ వల్ల అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ది డయాబెటీస్ విచ్ ఈస్ నాట్ అలౌవింగ్, అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ లేకపోయినకి కారణం డయాబెటీస్ ఉంటుంది. సో అందుకే స్క్రీనింగ్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటే, ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్, HbA1c, మొత్తం ప్యానల్ ప్రొఫైల్లో బ్లడ్ లెవెల్స్ మనం ఒకసారి చెక్ చేస్తే ఇవి అన్నీ జస్ట్ బ్లడ్ లెవెల్ ఎంత ఉంది, థైరాయిడ్ హార్మోన్, దాంట్లో కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది. సో డయాబెటిక్ స్క్రీనింగ్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటే తొందర డయాగ్నోసిస్ ఇస్ కీ అండి. సో దానికి మళ్ళీ పేషెంట్స్ ఆర్ లిటిల్ బిట్ లైక్, మేము డయట్ చేంజ్ చేసుకుంటాం, మేము ఇప్పటి వరకు పువర్ డయట్ వాడినాం, దానివల్లనే డయాబెటీస్ వచ్చిందని ప్రతిసారి అనుకోరు. కానీ అట్లా ఎవ్రీ టైం అది డయటే కారణం కాదు. డయాబెటీస్ ఒక జెనెటిక్ అండ్ ఇమ్యునాలజికల్ డిజార్డర్ కూడా ఉంది. అంత హెల్దీ డయట్ ఫాలో చేసినా కూడా డయాబెటీస్ రావచ్చు, జెనెటిక్ ఒరిజిన్స్ ఉన్నాయి దానిది. సో అన్హెల్దీ ఫాలో చేస్తే తొందరగా వస్తుంది, హెల్దీ తీసుకున్నా కొంచెం లేటర్ ఏజెస్లో స్టిల్ రావచ్చు. సో అప్పుడు పేషెంట్ సర్ప్రైజ్ అవుతారు, మాకు అంత మేము ఫిట్నెస్ ఫ్రీక్ ఉండే, మాకు ఎందుకు వచ్చిందని. బికాస్ దే హ్యావ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అన్నట్టు. ప్లస్ ఒక్కొక్కరికి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని ఒకటి ఉంటుంది. ఆ పేషెంట్స్లో చాలా యంగ్ ఏజ్ నుంచే, జస్ట్ బిఫోర్ ఈవెన్ ద ఏజ్ ఆఫ్ 14 years డయాబెటీస్, ఇన్సులిన్ డిపెండెన్సీ వచ్చేస్తుంది వాళ్ళకి. సో దే హ్యావ్ టు టేక్ ద ఇంజెక్షన్స్ అన్నట్టు. వాళ్ళ బాడీలో అసలు ఇన్సులిన్ అనేది హార్మోన్ షుగర్ రెగ్యులేట్ చేయడానికి అసలు రిలీజే అవ్వదు, యాక్ట్ అవ్వదు. సో ఇలాంటి కూడా కండిషన్స్ ఉంటాయి. ఈ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ అవ్వలేకపోతే టెస్టిస్, రిప్రొడక్టివ్ సిస్టమే కాదు, ప్రతి ఒక్క ఆర్గన్, కిడ్నీస్, ఐస్, లివర్, దానికి ఎఫెక్ట్ పడుతుందండి. ఒక ఇన్ఫర్టిలిటీ సమస్య ఒకటే కాదు, లోపల ఉన్న ఆర్గాన్స్కి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు ఎక్సర్సైజ్ గురించి కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి సార్, ఇన్ఫర్టిలిటీకి ఇది కూడా కారణం అవుతుంది అంటారా? మేల్ ఇన్ఫర్టిలిటీకి ఎక్సర్సైజ్ ఒక కారణం అవ్వచ్చు, బట్ ఓవర్ ఎక్సర్సైజ్. సో సైక్లింగ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మ్యారథాన్ లాగా సైక్లింగ్ చేసుకుంటా టెస్టిస్ ఒక్కొక్కసారి ఏమవుతాయి, ఆ బైసికల్ సీట్ అన్కంఫర్టబుల్గా ఉంటే ట్రాప్ అయిపోతుంది అండ్ ఇట్ గెట్స్ ట్విస్టెడ్ ఆల్సో సమ్ ఆఫ్ ద టైమ్స్. సెకండ్ రీజన్స్ ఎలాంటివి ఉంటాయంటే, ఈ ఓవర్ ఎక్సర్సైజ్ వల్ల దే అగైన్ టేక్ సమ్ సప్లిమెంట్స్. సో ఇలాంటి ఏదైనా హర్బల్ సప్లిమెంట్స్ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు, ఆర్ సమ్ డాక్టర్స్ హూ ఆర్ ఇన్ ద సమ్ సర్టన్ ఫిట్నెస్ డాక్టర్స్, ఆర్ కొన్ని ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ద యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో వాళ్ళు అది నమ్మి ఏదైనా సప్లిమెంట్స్ తీసుకుంటారు, దాంట్లో మళ్ళీ ఏదైనా కెమికల్స్ వచ్చినాయి అనుకోండి, బాడీలో ఇంట్రడ్యూస్ అయినాయి. సో ఇట్ క్యాన్ కాజ్ సమ్ ప్రాబ్లమ్స్, టెస్టిస్లో చేంజెస్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా జరుగుతాయి, కార్టిజాల్, స్ట్రెస్ రిలీజ్ కూడా, అండ్ స్టెరాయిడ్ కూడా కొన్ని ఇంజెక్షన్స్ వాడతారు పేషెంట్స్. సో దే ఆర్ లైక్ బాడీ బిల్డర్స్ అన్నట్టు. సో బాడీ తొందరగా గ్రో అవ్వడానికి టెస్టాస్ట్రాన్ జెల్ అనుకొని, ఆర్ సమ్ ఇంజెక్షన్స్, వాళ్ళ ఫ్రెండ్ చెప్తారు 2-3 monthsకి ఒక ఇంజెక్షన్ తీసుకున్న బాడీ చాలా తొందరగా బల్కప్ అయ్యి దే క్యాన్ బికమ్ ఇన్ టు ద ఫిట్నెస్ మ్యాగజైన్స్ ఆర్ దట్ టైప్ ఆఫ్ థింగ్. కానీ వాట్ దే డోంట్ నో ఇస్ టెస్టాస్ట్రాన్ ఈజ్ అ స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్ బాడీలో ఇంట్రడ్యూస్ అవ్వంగానే బాడీ ఏమనుకుంటుంది అంటే, ఎక్కువ లెవెల్స్ ఉన్నాయి కదా టెస్టాస్ట్రాన్, ఫర్టిలిటీ హార్మోన్ స్టాప్ చేయాలని అనుకుంటుంది. సో ఫర్టిలిటీ సిగ్నల్ స్టాప్ చేసేస్తే స్పర్మ్ కౌంట్ పడిపోతుంది. ఈ డ్రాప్ ఒక్కొక్కరికి పర్మనెంట్ కూడా ఉంటుంది. సో అది పేషెంట్ అంటే దే డోంట్ నో ఓన్లీ,
వాళ్ళు ఏమనుకుంటారు, మేము బాడీ బిల్డ్ చేసుకుంటున్నారు, కానీ స్పర్మ్ కౌంట్ పడిపోవచ్చు. అందుకే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వేర్ ఎక్సర్సైజ్ కెన్ ఆల్సో లీడ్ టు ఫర్టిలిటీ ఇష్యూస్. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి? సింపుల్, అఫ్ కోర్స్ యోగా, వాకింగ్, జాగింగ్ అండ్ స్విమ్మింగ్ ఈజ్ అ గ్రేట్ ఎక్సర్సైజ్. స్కిప్పింగ్, ఇలాంటి ఎక్సర్సైజెస్ ఆర్ బెనిఫిషియల్. డెఫినెట్గా సార్. సో మీరు చెప్పినట్టుగానే మైన్యూట్వే అయి ఉండొచ్చు, కానీ తెలియకుండానే ఒక ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది కొన్ని ఇయర్స్గా వాళ్ళలో పెరిగిపోతుంది. అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఫీమేల్ పార్ట్నర్కి కూడా పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంటుంది కొన్ని సందర్భాల్లో. మీరు అన్నట్టుగా చాలా సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదంటే షుగర్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ మేజర్ కారణాలు అవుతూ ఉంటుంటాయి. ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో చాలామందికి తెలీదు, ప్రతి ఒక్కళ్ళు ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత బిడ్డను కనడం అనేది కళ అయి ఉంటూ ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు అవ్వాలి అనుకుంటూ ఉంటారు. బట్ కొన్ని కారణాల వల్ల మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటుంటాయో, ఆల్కహాల్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, ఎక్కువ ట్రావెలింగ్ చేయడం కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదంటే మనలో అంటే డాక్టర్ గారు చెప్తున్నారు డయాబెటిక్ కూడా కొన్నిసార్లు మనకు సిమ్టమ్స్ అర్థం కావు, చాలా డ్యామేజ్ అయ్యాక మనకు అది తెలుస్తూ ఉంటుందని. సో మీరు ఒక 1 year ప్రయత్నించారు, అప్పటికి అవ్వలేదు, 25 నుంచి 35 లోపలే ఉన్నారనుకుంటే ఇమీడియట్గా ఫస్ట్ హెల్త్ చెకప్ అనేది చేయించండి. అండ్ దాంతోపాటు కోంపల్లిలో ఉన్న పాజిటివ్కి మీరు రావచ్చు, ఇక్కడ డాక్టర్ గారు ఉంటూ ఉంటారు. డెఫినెట్గా ప్రాబ్లం ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, మనం నార్మల్గా దీన్ని అంటే నార్మల్ ప్రెగ్నెన్సీని తీసుకొచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది అన్న ఛాన్సెస్ కూడా వాళ్ళు సెర్చ్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే కింద మేము ఒక నెంబర్ ఇస్తూ ఉంటుంటాం, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.